బంగారం అంటే ఆర్నమెంట్ మాత్రమే కాదు, సెంటిమెంట్ కూడా. కలలు కష్టాలతో పాటు భవిష్యత్తు భరోసా బంగారం చుట్టూ అల్లుకుని ఉంటుంది మన దేశంలో. ఓ ప్రత్యేకమైన రోజు ఖచ్చితంగా బంగారం కొనుగోలు చేసుకోవాలనే ట్రెడిషన్ ఉందంటే మన సంప్రదాయంలో బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆభరణాలు ధరిస్తారు. లక్షల్లో విలువ చేసే కమ్మలు, నెక్లెస్లు, బ్యాంగిల్స్ లాంటివి కొనుగోలు చేస్తూ ఉంటారు. గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అంటూ వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల్లో వాలిపోతారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. పెరగడం తప్ప తగ్గడమే తెలియదన్నట్లుగా పసిడి పరుగులు పెడుతోంది. గోల్డ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండటంతో వరల్డ్ వైడ్ గా గోల్డెన్ డేస్ నడుస్తున్నాయి. తొలిసారిగా ఔన్స్ అంటే 31.1 గ్రాముల బంగారం ధర $3,000 దాటింది. $2,500 నుంచి $3,000కు చేరుకోవడానికి 7 నెలలు మాత్రమే పట్టింది. అదే గతంలో ఔన్స్ బంగారం ధర $500 పెరగడానికి యావరేజ్ గా 4 ఏళ్లు పట్టింది. ఇది చాలు పసిడి ధరలు ఏ రేంజ్ లో పరుగులు పెడుతున్నాయని చెప్పడానికి. ఇప్పుడు కూడా రేట్లు తగ్గేదేలే అంటున్నాయి. ప్రస్తుత పరిస్థితిని చూస్తే నెక్స్ట్ రికార్డ్ ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. 2025లోనే ఔన్స్ ధర $4,000ను తాకే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,000 దాటింది. ఔన్స్ గోల్డ్ పెరిగితే లక్ష కావడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. 2024లో 40 కంటే ఎక్కువ సార్లు బంగారం సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేసింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మరో 16 కొత్త గరిష్టాలను చేరుకుంది. అంతర్జాతీయంగా 2005 డిసెంబర్లో పసిడి ఔన్స్ ధర తొలిసారిగా $500 మార్కును తాకింది. అది 2008 మార్చ్కు $1,000కు చేరుకుంది. అంటే $500 పెరగడానికి 3 ఏళ్లు పట్టిందన్నమాట. ఇక 2011 ఏప్రిల్లో 1,500, 2020 ఆగస్టులో $2,000, 2024 ఆగస్టులో $2,500 మార్కు తాకింది. ఇక మన దగ్గర 2012లో మొదటిసారి 30,000 దాటి తులం బంగారం ఆ తర్వాత 5 ఏళ్లు కంట్రోల్లో ఉంది. 2015లో 26,000 దగ్గర ఆగిపోయింది. అయితే 2018 నుంచి గోల్డ్ దూకుడుకు బ్రేక్ లేకుండా పోయింది. కరోనా సమయంలో అయితే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 2022లో మొదటిసారి 50,000 మార్కు దాటిన గోల్డ్ 2023లో 60,000 మార్క్, 2024లో 70,000 మార్కును టచ్ చేసింది. ఇప్పుడు 90,000 దాటింది. ఈ ఏడాది చివరికి ₹1,00,000 మార్కు దాటడం పెద్ద మ్యాటరేం కాదు. ఒకటి మాత్రం క్లియర్, కరోనా సమయంలో బంగారం కొంటే ఇప్పుడు తులం బంగారం మీద 40,000కు పైగా లాభం వచ్చేది. గతానికి వెళ్లి ఆలోచిస్తే గుండె చెరువవడం తప్ప మరేం ఉండదు. ఒకప్పుడు అలంకరణలు, సామాజిక అవసరాలకు మాత్రమే బంగారం ఉండాలని అనుకునేవారు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆలోచన మారిపోతుంది. బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ గా చూస్తున్నారు. గోల్డ్ పై పెట్టుబడులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీంతో ధరలు ఆకాశానికి చేరిపోతున్నాయి. ఇకపై కూడా అలానే ఉండబోతుంది. బంగారం ధరల తగ్గుదల పెద్దగా ఉండే ఛాన్స్ లేదు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా బంగారం బంగారమే అని తేలిపోయింది. బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. భౌగోళిక, రాజకీయ, భౌగోళిక ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లు, బలహీనమైన US డాలర్ ఇవన్నీ గోల్డ్ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో ధరలు అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి. అధిక పసిడి ధరలు ఆభరణాల డిమాండ్ తగ్గించే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 2024లో పుత్తడి ధర 27% ఎగిసినా డిమాండ్ తగ్గలేదు. భారత్లో 808.8 టన్నుల పసిడి కొనుగోలు జరిగాయి.